నంద్యాల మండలం రైతునగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది ఆధ్వర్యంలో నంద్యాల మండలం రైతునగరం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థినులకు నో టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి వివరించారు. పెళ్లిళ్ళు చిన్న అక్క వాళ్ళు ఉంటారు, మా అక్క వాళ్ళు మీ అక్క వాళ్ళే ఉంటారు. మీ ఇంట్లో 10th అయిపోతేనే పెళ్లి చేయాలని చూస్తుంటారు. అటువంటిప్పుడు మీరు వెళ్ళి ఒక రాపుతారా పెళ్లిని? అక్క చదువుకోవాలా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలన్నా? చదువుకోవాలి కదా. చదువుకోవాలన్నప్పుడు మనం సాయం చేయాలి కదా అక్కకి. అటువంటి టైంలో మీరు అమ్మ వాళ్ళని ఎదిరిస్తారా? మీ మాట అమ్మ వాళ్ళు వింటారా? ఏ నెంబర్ ఫోన్ చేయాలి అప్పుడు? ఏ నెంబర్? హెల్ప్ లైన్ నెంబరు 1098. ఏ నెంబరు? 1098 నెంబర్ చేసి మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఇది, వాళ్ళ సాయం తీసుకోవచ్చు. అప్పుడు మేమంతా వస్తామన్నమాట. ఇక యూనిఫామ్ లో రారు అప్పుడు మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ. నేను వచ్చాను కదా అలా వస్తాం. ఓకే. అలాగే మీకు ఏదైనా సమస్య వచ్చినా ఏమి మేడం చెప్పినట్టు ఎవరైనా మీ మీద అబ్యూజ్ చేసినాను, లేదు ఎవరైనా మిమ్మల్ని ఎత్తుకోవాలని చూసినా పారిపోతూ ఉంటారు, దిగి పారిపోతారు కదా. అప్పుడు ఎవరైనా పక్కన ఉన్న వాళ్ళ సెల్ తీసుకొని ఈ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్లు చేయాలి. ఓకేనా? వాళ్ళు లాక్ తీయకపోయినా ఎమర్జెన్సీ కాల్ అని చెప్పేసి చేయొచ్చు. అదేవిధంగా శక్తి యాప్ వినియోగం మరియు ఎమర్జెన్సీ కాల్స్, వన్ స్టాప్ సెంటర్, సైబర్ నేరాలు, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, ఇబ్బందులు వంటి వాటిపై వివరించారు. పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, కొత్త వ్యక్తులు పిలిచినా వెళ్లవద్దని, ఏవైనా ఆహారం ఇస్తామంటే తీసుకోవద్దని సూచించారు. వస్తువులు ఇచ్చిన వాటిని వ్యతిరేకించాలని తెలిపారు. అనుమానం గల వ్యక్తులు ఎవరైనా మాట్లాడినప్పుడు వెంటనే తల్లిదండ్రులకు లేదా స్కూల్ ఉపాధ్యాయులకు ఇంకా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి, మహిళా పోలీస్ మధులత పాల్గొన్నారు. స్కూల్ దగ్గర అయితే అదే, మన ఇంటి దగ్గర అయితే మన పేరెంట్స్ తో ఖచ్చితంగా చెప్పాలి. మీరు అట్లే ఉండకూడదు. ఓకేనా? ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళు పిలిచినా వెళ్ళకూడదు. మీరు స్కూల్ అయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ మధ్యలో ఎక్కడ ఆకూడదు. ఎవరైనా అన్న వాళ్ళు పిలిచినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్తారా? వెరీ గుడ్. నెక్స్ట్, అట్లా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు స్నాక్స్ ఇస్తే తీసుకోవచ్చా? ఏం చెప్పాలి? ఎందుకు తీసుకోకూడదు? అందులో మత్తు కలిపి ఉంటుంది. మీరు అది తీసుకోవడం వల్ల తినేసి వెంటనే స్పృహ కోల్పోతాం. దానివల్ల వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతారు. పక్కకి తీసుకెళ్ళి మన బాడీలో ముఖ్యమైన పార్ట్స్ అన్ని తొలగించి మిమ్మల్ని చంపేసి చెట్టు పొదల్లోనూ పడేసి వెళ్ళిపోతారు. సో అందుకే ఎవ్వరు కూడా, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా దూరం నుంచి చూసినా, ఎవరు లేని ప్రదేశంలో ఎవరైనా ఎలాంటి స్నాక్స్ ఇచ్చినా ఏం చెప్పాలి? వెరీ గుడ్. అట్లా మీరు ఎవ్వరు ఏమి ఇచ్చినా కూడా తీసుకోకూడదు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.